కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏపీజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పాల్గొని ఆయన చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలితంగానే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని, వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి దేశం కోసం పోరాడారని, అలాగే అనునిత్యం సైనికులు దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారని అన్నారు. వారందరికీ మనం రుణపడి ఉంటామని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా దేశం కోసం, సమాజం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏపీజేఎఫ్ అధ్యక్షులు ఫరూక్ మాట్లాడుతూ జర్నలిస్టు యూనియన్ సంఘానికి, యూనియన్ కార్యాలయానికి సహకారం అందించాలని వారు కోరారు. ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ అధ్యక్షులు ఫారూక్, ప్రధాన కార్యదర్శి దేవదాస్, గౌరవ అధ్యక్షులు గిబ్సన్, జిల్లా ఉపాధ్యక్షులు రఘునాథ్, రాగరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది జర్నలిస్టులు స్వచ్ఛందంగా రావడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా ఒక యూనియన్ ఏర్పాటు చేసి మా సమస్యల పరిష్కారం కోసం మేము చేయడం జరిగింది. ఎందుకంటే జర్నలిస్ట్ సమస్యలు చెప్పే రోజు కాదు, ఈరోజు మనకు స్వాతంత్రం కల్పించిన మహానీయుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే దాదాపు 200 సంవత్సరాలు పైచలకు బ్రిటిష్ పాలన నుంచి మన స్వతంత్ర సమరయోధులు పోరాడి కష్టపడి మనకు స్వాతంత్రాన్ని సిద్ధించడం జరిగింది. ఈ స్వాతంత్రాన్ని మనము కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరి బుధస్కంధాల పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక పక్క అంటే ప్రెస్ అనేటువంటిది గవర్నమెంట్ కు, ప్రజలకు మధ్య అనుసంధానంగా చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి పారదర్శకంగా చెప్పేటటువంటి మొట్టమొదటి వ్యవస్థ ఏదైతే ఉందంటే అది ఒక ప్రెస్ అకాడమిక్ ప్రెస్ మాత్రమే చేయగలరు, వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. అలాంటి పని మీరు చాలా దిగ్విజయంగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి. ఎందుకంటే ప్రజల్లో ఇంకా సంక్షేమ ఫలాలు ఎన్నో ఇస్తున్నాం, ఆ ఇచ్చేటువంటి కానీ ప్రజలకు ఎక్కడ అందనేవి కానీ అలాంటివన్నీ కూడా ఎవరైతే బడుగు బలహీనవంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ చేరేటట్టు చేసేటువంటి బాధ్యత మన అందరి బుధస్కంధాల పైన ఉందని చెప్పేసి మరీ ఎక్కువగా మీ పైన అంటే ప్రెస్ అకాడమీ పైన ఎక్కువ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మనకి ఏదైతే స్వాతంత్రం సిద్ధించి దాదాపు 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల్లో మనకు